ముందుగా మనం సూరదిశ పేపర్ తీసుకుందాం. అయితే నిన్న కేంద్ర సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లోపట చాలామంది ఏమనుకుంటున్నారంటే మధ్యతరగతి ప్రజలకు 12,50,000 ట్యాక్స్ ఇది అవకాశం కల్పించింది చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే నిత్యావసర ధరలు పెంచి ఇప్పుడు గ్యాస్ మళ్ళీ పెంచుతా అంటున్నారు. రకరకాల ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నీ పెంచి ట్యాక్స్ తగ్గించినామని చెప్పి ఇంకోటి తగ్గించినామని చెప్పి అంటే దాన్ని ఏమంటారంటే ఇక గిచ్చి బుదగిచ్చినట్టున్నది వ్యవస్థ అంతా కూడా. ఇంకో చేత తీసుకోవడం అంటే నీకు మన భాషలో అయితే గిచ్చి ఊకో ఏం కాదు మంచిగా లే అంటూ అంటుంది. ఆ టైప్లో ఏ కేంద్ర బడ్జెట్ ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా సామాన్య ప్రజలకు రాను బతుకు మరింత భారం కలుగుతూ ఉంది, ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ సర్కార్ వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా ఈ ధరలన్నీ కూడా ఆకర్షణ అంటున్నాయి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సంస్కృతిలో ఈ బడ్జెట్లన్నీ కూడా ప్రవేశపెడతా ఉన్నారు. ప్రజలకు ఏమవసరం, ఏమైతే బాగుంటుంది, ప్రజలు ఎట్లయితే మంచిగా జీవన విధానాన్ని కొనసాగుతారు బాగుంటుందని ఆలోచన విధానం లేకుండా ఏదో విధంగా చేసి గవర్నమెంట్ ఆస్తులు నమ్మి ప్రైవేటు దారదత్తం చేసినట్టుగా అలా కార్పొరేట్ సంస్థలకు ఈ డబ్బులు మాఫీ చేసినట్టుగా ఇవి రకరకాల పంచాయతీ చేస్తాను. పూర్తిగా ఒకరోజు దీని మీద 1 గంట నుంచి 2 గంటలు విశ్లేషణ చేసుకుందాం, లైవ్లోనే విశ్లేషణ చేసుకుందాం. రైట్, ముందుగా దీనికి ఎట్లా ఉందంటే కార్పొరేటర్లకు లాభాలు మాఫీలు చేసి సామాన్య మధ్యతరగతి దగ్గర వసూలు చేయటం గడిచిన 15 సంవత్సరాలు ఒక లెక్క. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన కాడికి వెళ్ళి 50 సంవత్సరాలు ఒక లెక్క. అవును, మన 50 సంవత్సరాల్లో ఎంత పెరిగిందో ఈ 15 సంవత్సరాలు అంత పెరిగింది. ఈ మళ్ళీ పెంచిన మనం అంటాం కదా, ఏవరా మనిషి లావ్ అవుతున్నావు, మనిషి పెరుగుతున్నావు ఏదరా అంటాం. మనిషి పెరుగుతాడు అంటే నా ఉద్దేశం ఏంటంటే మనిషి పెరగడం అంటే ఏంది, ఈ ఖర్చులను పెరుగుతానే కానీ అచ్చే రాబడి తగ్గుతుంది. 50 సంవత్సరాలు ఒక లెక్క, ఈ 15 సంవత్సరాలు ఒక లెక్క. 50 సంవత్సరాలు ఇన్కమ్ ఎంత పెరిగిందో అంతే ఆ రేంజ్లో పెరుగుకుంటూ వచ్చింది. జీడిపి ఇంత కావాలి అంతకాలం మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. నార్మల్గా కాంగ్రెస్ పట్టినప్పుడు నార్మల్గా నిజాయితీగా మనం మాట్లాడుతూ కొన్ని అనేక ప్రభుత్వ సంస్థలు నెలకొల్పింది. ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఏ సంస్థలు నెలకొల్పింది ఒకసారి నాకు చెప్పండి. సంస్థలు నెలకొల్పడం కాదు, పెద్ద వాళ్ళకు, వ్యాపారస్తులకు, పెద్దవాళ్ళకే, అది కూడా చిన్న వాళ్ళకి ఏం లేదు. అంబానీ వాళ్ళకు, వీళ్ళకు, అదాని వాళ్ళకు, వీళ్ళందరికీ 1000 కోట్లు మాఫీ చేసి సామాన్యుల దగ్గర వసూలు చేస్తాం తప్ప అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు అదే రైతు బాగుంటే మాత్రం గల్లబట్టి వసూలు చేస్తాం. గల్ల కాదు, ఇంటి ముంగట వంట వారపాట ఇంకేమో చేసుకుంటా అన్ని పంచాయతీ చేస్తా ఉన్నారు. రైట్, అయితే ముందుగా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రతిపాదనలపై సమీక్ష. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులతో కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం హైదరాబాద్ బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో జరిగింది. రాష్ట్ర కేంద్ర బడ్జెట్, రాష్ట్ర ప్రతిపాదనలు తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, ఇతర రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొనడం వార్త కథనం వచ్చింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 2-3 రోజులు ఒక వార్త కథనం చక్కర కొడతాం. 10 మంది ఎమ్మెల్యేలు సమావేశమైనారు. ఖమ్మం 2 మందిలో గుస్తా ఉన్నారని దళితం ఎట్లా తయారైందంటే ఇవాళ ఒక 4 జర్నలిస్టులను కూర్చోమాటకు 4 జర్నలిస్టులు ఇలా మీటింగ్ చేసుకున్నారు. సొంతగా ఏదో మాట్లాడిండు, పూర్తిగా ఏదో చేస్తాలని చెప్పి సిద్ధాంతం బయటకు పోతాయి ఏదో అంటారు. అట్నే ఇంకో 10 మంది స్నేహితులు కూర్చున్నా కూడా ఇంకో 10 మంది స్నేహితులు ఏమంటారంటే అరే వాళ్ళు 10 మంది కూర్చున్నట్టు ఏదో ప్లాన్ చేస్తారా అంటారు. అట్నే ఈ అంటే ఒక ప్రైవేస్ అనేది కోల్పోవడం జరుగుతూ ఉంది. పూర్తిగా 10 మంది ఎమ్మెల్యేలు కానీ 10 మంది మంత్రులు కానీ కూర్చొని మాట్లాడాలంటే వీళ్ళు ఆపోజిషన్కి పోతాను ఇక అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ కుప్పగోలుతుంది, మళ్ళీ కారే వస్తుంది, సారే వస్తారు. మళ్ళీ సారే కావాలంటున్నది తెలంగాణ పిల్లలన్నీ. అంతే 50,65,345 కోట్లతో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రూపకల్పనట. ఇలా కవితమ్మ కూడా పెద్దపల్లికి వచ్చినట్టు ఒక వార్త కథనం ఉంది. ఇంకోటి బీసీ మీటింగ్ జరుగుతుంది వరంగల్లో, మేము కూడా వెళ్ళాలి. రైట్, అయితే వేతన జీవులకు ఊటర కలిగిస్తూ 12 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ. చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం. రైతుల కోసం మరో కొత్త పథకం. 1 కోటి మంది గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమాట. 50,000 ప్రభుత్వ పాఠశాలలో అటల్ టికరింగ్ ల్యాబ్స్. అన్ని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ శిక్షణ సంస్కరణను అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు. 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు అందజేత. వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్ట నిర్మలా సీతారామన్.
రైట్. నిర్మలమ్మ బడ్జెట్కు ప్రధాని ప్రశంసలు ఇచ్చినాడు. బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం, మొత్తంగా గుండు సున్నా చుట్టిన కేంద్రం, RRR మెట్రో విస్తరణ, మూసీలకు దక్కని నిధులు, ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్లో పెద్దపీట, పార్లమెంట్లో కేంద్రం నిలదీస్తామన్న సీఎం రేవంత్. వాస్తవానికి కూడా ఒక్క నిమిషం, ఇది ఇట్లే ఉండింది. ఇది ఇప్పుడు చదివింది కదా, ఈయన తెలంగాణ బాసు, ఈయన బీజేపీకి బాసు తెలంగాణకు. మరి ఈయనేమో బడ్జెట్ గుండు సున్నా అన్నాడు. ఈయనేమన్నాడు అంటే మధ్యతరగతి ప్రజల డ్రీమ్ బడ్జెట్ అట. అంటే 12 లక్షల ఎగ్జామ్షన్ ఇచ్చింది కదా, ఆ విషయంలో సార్ మాట్లాడతాను. కానీ వాస్తవానికి కూడా నిజంగా కూడా వివిధ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా తెలంగాణకు వచ్చిన బడ్జెట్ జీరో. అంటే రకరకాలు తీసుకుంటారైతే పెద్ద ప్రాజెక్టులు తీసుకుంటే ఏదైతే మనం ప్రతిభాలు పంపించినాం మాకు ఇది కావాలని, దాని అంటే కూడా నిధులు ఇవ్వలేదు. అయితే ఇక్కడ మేమేమంటున్నాం అంటే 8 మంది మా ఇక్కడ ఎంపీలు గెలిచిళ్ళు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. తెల్లారులేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ, టీఆర్ఎస్ పార్టీని విమర్శించకుండా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ అంటే ఒక మాట అంటారు ఏమంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందా అంటారు. అంతకుముందు కూడా వాళ్ళతో సఖ్యంగానే ఉంటూ ఇక బీజేపీ పార్టీ అంటకాగిన బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఈరోజు తెలంగాణకి ఇంతకుముందు కూడా ఎలక్షన్ ముందు కూడా మనం లాస్ట్ టైం బడ్జెట్లో కూడా మనం జీరో అని చెప్పినాం. తెచ్చింది గుండు సున్నా అని చెప్పి జీరో అని రకరకాల ఫ్లెక్సీలు పెట్టిళ్ళు. ఇప్పుడు కూడా గాడిద గుడ్డ నోటి వీటిలో చూసినాం అయితే ఇప్పుడు అదే సేమ్ సిద్ధాంతంతో పూర్తిగా నిధులనే రాకుండా తెలంగాణ అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇలా ఏపీ లోపల నార్మల్గా బీహార్ ఉంది, బీహార్కు పెద్దపీట వేసినారు, ఏపీ కొంతవరకు పెద్దపీట వేసిన. అంటే వాళ్ళిద్దరు లేకపోతే ఇలా బీజేపీ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. వారి యొక్క కొనసాగే వారితో అనుబంధం ఏదైతుందో వాళ్ళకు ఒక పెద్దపీట వేసి తెలంగాణ తీవ్ర అన్యాయం చేశారు. మన దగ్గర కూడా చూడొచ్చు మీరు, RRR మెట్రో విస్తరణ, మూసీలకు దక్కటి నిధులట. వాస్తవానికి తెలంగాణ వచ్చినప్పటి నుంచి అనుకూలంగా నిధులు వస్తలేవు. అవును, ప్రత్యేక తెలంగాణ స్టార్ట్ అయిన కాడికి వెళ్ళి అసలు నిధులు అనేవి మనకు వాస్తవం అసలు బడ్జెట్లే రావట్లేదు. మన బడ్జెట్ మనం మెయింటైన్ చేస్తూ మన వాళ్ళు కూడా ఈ అక్కరాని స్కీములు పెట్టు ఉన్న పైసలన్నీ నాశనం చేసి పనికి వచ్చే వాటికి పైసలు లేకుండా అవుతాయి. అదే కదా, ఇప్పుడు వాళ్ళు గెలవడానికి కోసమే అక్కరాని స్కీమ్ అని పెడుతున్నారు. గెలిచిన తర్వాత తలనాడతాను. బడ్జెట్ వేళ నిర్మలమ్మకు మిఠాయి తినిపించిన రాష్ట్రపతి. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు గత 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు కూడా కేసీఆర్ గారు బీజేపీతో మంచిగానే ఉండే, కానీ మనకు తెలంగాణ రావాల్సిన వాటా గురించి కొట్టాలేకపోయినాడు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఇప్పుడు ఏ విధంగా సహకారవంతం, కొంతవరకు సహకారవంతం, కొంతవరకు మాత్రం అన్యాయం జరుగుతుంది. భక్తులతో అయోధ్య కిటకిట. అయితే ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ జనజాతరను తలపిస్తుందట. దాదాపు 28 కోట్ల మంది స్నానాలు ఆచరించాలట. బడ్జెట్పై కాంగ్రెస్ పెద్ద విరుపు. బీహార్ ఎన్నికల కోసం మాత్రమే తాయిలాలు. ఎక్స్ వేదిక జయరాం రమేష్ విమర్శలు అంటే నేను చెప్పినాడు కదా. అయితే 4 కీలక రంగాల అభివృద్ధికి శక్తించేలాగా పేర్కొనడంపై విమర్శలు గుప్పించిందట. అయితే పూర్తిగా కూడా బీహార్కే ఎక్కువ పెద్దపీట వేసిన ఇంతకుముందు మనం చదవడం జరిగింది. అక్కడ ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం ఇక వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి